నుండి పిలాతు గలిలయ కొందరి రక్తము బలులతో కలిపెను. ఆ కాలమున కొందరు సంగతి చెప్పగా ఆయనతో ఇట్లనెను, గలిలయులు అట్టి హింసలు పొందున వారు గలిలయులందరికంటే పాపం మీరు తలంచారని వచ్చును. మీరు పొందని యెడల మీరందరును అలాగే నశించుదురు. మరియు సిలోయలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారికంటే అపరాధులు కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనసు పొందని యెడల మీరందరూ అలాగే నశించుదురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వచ్చు గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవాలనని ద్రాక్ష తోటతో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి మందు వేయు మట్టుకు ఈ సంవత్సరములోను అది ఫలించినా సరి లేని నరికివేయమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినం ఆయన యొక్క సమాజ మందిరం బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపడుచు దయ్యములు పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగి పోయి ఎంత మాత్రమును నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదలయ్యున్నావు ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు గారి కోపంతో మండిపడి జనసమూహములను చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక దినములోనే స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం రావద్దని చెప్పాను. అందుకు వేషధారులారా, మీరు ప్రతి వాడును విశ్రామమున ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దుడి విప్పి తోలుకొనిన నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను సంధించి అబ్రహాము కుమార్తె ఈమె విశ్రామందు ఈ నుండి విడిపింపదగదా అనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పుడు ఆయన నెదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నీ చూచి సంతోషించెను. ఆయన రాజ్యము దేనిని పోలియున్నది, దేనితో దాన్ని పోల్చెనో